హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 9th క్లాస్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకు ప్రీవియస్గా ఎస్టర్డే ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో దానికి రిలేటెడ్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ రోజు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాయడం వల్ల మనకు బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో న్యూట్రిషన్ అండ్ డెలిషియస్ ఫుడ్ విత్ ఫోర్టిఫైడ్ రైస్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట. స్టేషనరీ, రికార్డ్, పెన్సిల్స్, బుక్స్, తర్వాత త్రీ పెయిర్స్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్ అండ్ ట్రంక్ బాక్సెస్ లేదా ట్రాలీ బ్యాగ్స్, తర్వాత పీటీ డ్రెస్, తర్వాత ట్రాక్ షూట్, తర్వాత స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ షూట్, ప్లేట్, గ్లాస్, బౌల్, స్పూన్, తర్వాత బెడ్ సెట్, బ్లాంకెట్ అండ్ మ్యాటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇస్తారనమాట. సో సోప్స్, ఆయిల్ ఇలాంటి కొనుక్కోవడానికి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి బెనిఫిట్స్ అనమాట. ఇందులో సీట్ వస్తే కనుక పిల్లలకి ఇచ్చే యొక్క బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ. సో అదనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ నేమ్స్ అనమాట. సో దాని యొక్క రిజర్వేషన్స్ ఇవన్నీ అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ యాజ్ అమెండెడ్ బిలో. సో దాని ప్రకారం అన్నమాట క్యాస్ట్ వైజ్గా ఒక రిజర్వేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఇక్కడ TGSWREISలో వీటి యొక్క రిజర్వేషన్స్, తర్వాత TG ట్రైబల్ వెల్ఫేర్ TWREIS దాని ప్రకారం యొక్క రిజర్వేషన్స్, అంటే దేనికి ఎవరికి రిజర్వేషన్ అనేటివి ఇవన్నమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే కనుక ఒకసారి మెయిన్ ఇక్కడ చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్స్ క్లాస్ 5th, తర్వాత 6th to 9th క్లాస్ అనమాట. సో 5th క్లాస్ అనేటివి రెగ్యులర్ సీట్స్ అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. 5th క్లాస్ అనేటివి రెగ్యులర్ సీట్స్. తర్వాత 6వ తరగతి నుంచి 9వ తరగతి ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి వచ్చేసి బ్యాక్లాగ్ సీట్స్ అనమాట. అంటే ప్రీవియస్గా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటికి ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. సో 6వ తరగతి నుంచి 9వ తరగతి అనేటివి బ్యాక్లాగ్ సీట్స్. 5th క్లాస్ అడ్మిషన్స్ వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అనమాట. సో ఇదనమాట. అండ్ వీటికి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ క్లాస్ 6th ఇన్ స్పెషల్ స్కూల్స్ అనమాట. సో సైనిక్ స్కూల్స్, తర్వాత రుక్మాపూర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్, తర్వాత మల్కాజ్గిరి ఫర్ 9th క్లాస్, COES, తర్వాత TGSWRAS అలుగనూర్, తర్వాత TGSWRS గౌలిదొడ్డి అండ్ క్లాస్ 8 వచ్చేసి TGTWRS ఖమ్మం అండ్ TGTWRS పరిగి. సో టోటల్ వచ్చేసి మనకి 643 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క రెసిడెన్షియల్ అనేటివి ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్లో. సో అదనమాట. ఇక్కడ మనకి చెక్ చేస్తే ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ప్రీవియస్గా చెప్పానండి. సో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి 23/2/2025. సో 11 గంటల నుంచి 1 గంట వరకు అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫిబ్రవరి 23వ తారీఖు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అందరికీ ఒకటే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఎవరికి తేడా ఏం లేదనమాట. సో 5th నుంచి 9th క్లాస్ వరకు అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ అనేది February 23rd ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 5th క్లాస్ వాళ్ళకి చెక్ చేస్తే కనుక ఇందులో 5th క్లాస్ వాళ్ళకి SC అండ్ ST వాళ్ళకి చెక్ చేస్తే కనుక 1/9/2012 నుంచి 31/8/2016 లోపల వాళ్ళు జన్మించి ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 years ఉండాలన్నమాట. సో 13 సంవత్సరాలకు మించి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, 13 సంవత్సరాలు ఉండాలన్నమాట. అండ్ BC మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు చెక్ చేస్తే కనుక 1/9/2014 నుంచి 31/8/2016 లోపల ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 years. ఇది వచ్చేసి 5th క్లాస్ వాళ్ళకి. తర్వాత 6th వాళ్ళకి వచ్చేసి 1/9/2011 నుంచి 31/8/2015 లోపల వాళ్ళు జన్మించి ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 years. తర్వాత BC వాళ్ళకైతే BC మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 years లోపల ఉండాలి. ఇది వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ 7th వాళ్ళకి వచ్చేసి
ఈ ఇయర్ లోపల పుట్టి ఉండాలన్నమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఇయర్స్ ఉండాలి. తర్వాత బీసీ వాళ్ళకు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 ఇయర్స్ ఉండాలి. తర్వాత 8th క్లాస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ ఇయర్స్లో పుట్టి ఉండాలి, తర్వాత జన్మించి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 16 ఇయర్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి బీసీ క్యాస్ట్ అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరాల లోపల పుట్టినారనమాట. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14 ఇయర్స్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే కనుక 9th క్లాస్ అనమాట. 9th క్లాస్ చెక్ చేస్తే కనుక 1/9/2008 నుంచి 31/8/2012 లోపల జన్మించి ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17 ఇయర్స్. అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 1/9/2010 నుంచి 31/8/2012 లోపల జన్మించి ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఇయర్స్ ఉండాలి. సో మనకి ఏజ్ ప్రకారంగా అయితే ఇవి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇచ్చాడు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బి బిలో 1,50,000 ఇన్ రూరల్ ఏరియాస్. సో గ్రామాల్లో అయితే ఇంకా 1,50,000 కంటే తక్కువ ఉండాలి. అండ్ అర్బన్ ఏరియాలు పట్టణాలు అయితే ఇంకా 2 లక్షల కంటే తక్కువ ఉండాలన్నమాట. సో అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే ఇంకా మనకి ఎంట్రన్స్ టెస్ట్ కనెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాము కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి 5th క్లాస్ వాళ్ళకైతే ఇంకా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, మెంటల్. సో మెంటల్ ఎబిలిటీ అనమాట. తెలుగులో 20 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఈవీఎస్ సబ్జెక్ట్ నుంచి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 20 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. అదే మనకి 6th క్లాస్ వాళ్ళకైతే ఇంకా తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. అదే 7th క్లాస్ అయితే ఇంకా ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ 20, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 అనమాట. సో అండ్ నెక్స్ట్ 8th, 9th కలిపి పెడతా ఇవి సిలబస్ చెక్ చేస్తే ఇంకా ఇంగ్లీష్ 20 మార్క్స్ రావడం జరుగుతుంది, మ్యాథ్స్ 25 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 13 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 12 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. సో దీని ప్రకారంగా మనకి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అండి. మనకి 100 మార్క్స్ అయితే ఇంకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఎగ్జామినేషన్ చెక్ చేస్తే ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ ది సెంటర్ సెలెక్టెడ్ బై ది కన్సర్న్ డిస్ట్రిక్ట్. సో మీ డిస్ట్రిక్ట్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఆన్సర్స్ వుడ్ బి బబుల్ ఇన్ ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ బబుల్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అందులో నుంచి మీరు ఆన్సర్స్ అనేవి మార్క్స్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఒకసారి చెక్ చేస్తే కనుక ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ అడ్మిషన్ ఇన్ స్కూల్స్, మెరిట్లోంచి ఎగ్జామ్ వచ్చిన మెరిట్లోంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారంగా మీకున్న క్యాస్ట్ ప్రకారం, తర్వాత ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సెంటేజ్, సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇక సీట్స్ అనేటివి అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా మనకి ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలి. సో అభ్యర్థులు అనేవాళ్ళు ఈ సైట్లోకి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 21st అంటే ఇవాళ నుంచి నెక్స్ట్ February 1st లోపల అయితే ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ మనకి 2 స్టేజెస్ జరుగుతుంది. ఫస్ట్ అక్నాలజ్మెంట్, తర్వాత అప్లికేషన్. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఏమేమి కావాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రిక్వైర్మెంట్స్ ఫర్ అక్నాలజ్మెంట్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ. సో మనం 100 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో అది కూడా ఉండాలి. అందులో ఉన్న నెంబర్ నుంచి మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి అనమాట. సో ఒక ఫోటో కూడా కావాల్సి ఉంటుందండి అప్లికేషన్తో పాటుగా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత ఇన్ కేస్ మీరు ఏమైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అయితే ఇంకా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది. తర్వాత హాల్ టికెట్. మీరు ఎప్పుడైతే ఇంకా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తారో వెంటనే కూడా హాల్ టికెట్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ఎప్పుడైతే ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వెంటనే మీకు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని మీరు తీసుకుని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ అనమాట ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి సీట్ వచ్చిందంటే వాళ్ళకి 10th క్లాస్ వరకు ఎలాంటి నిరభ్యంతరంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఇందులో మనకి హాస్టల్ ఫ్రీ ఉంటుంది, తర్వాత ఫుడ్ ఫ్రీ, ఆల్ ఫెసిలిటీస్ అయితే పిల్లలకి కల్పించబడతాయి. సో చాలా యూస్ఫుల్ అనమాట పిల్లలకైతే కనుక. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి వారి తరపున. జస్ట్ 100 రూపీస్ పే చేస్తే చాలు. సో ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ రోజు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి హాల్ టికెట్ తీసుకొని. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.